శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏలూరు జ్యోతి తిరుపతి భారీ సంఖ్యలో కార్యకర్తలు నాయకులు గ్రామాలతో కలిసి సోమవారం ప్రచారం నిర్వహించారు. నేడు ప్రచారం చివరి రోజు కావడంతో గడప గడపతో తిరుగుతూ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీని గెలిపించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో మేము చేసిన అభివృద్ధి కోసం ప్రజలు ఏ ఇంటికి వెళ్ళినా ప్రమాదం పడుతున్నారని తప్పకుండా రెండో భాగంలో చేస్తారు. हाफ कटिंग సోదర సోదరులందరికీ గట్టిగా కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ కారు గుర్తుకే గెలిపిస్తారని గతంలో మాదిరిగా మరొకసారి అవకాశం ఇచ్చి సంపూర్ణ సహకారాన్ని అందించి వారిని అత్యధిక మెజార్టీతోని గెలిపిస్తారని ప్రజల నాడి, ప్రజల ఆలోచన తెలుసుకొని మన నాయకులు చెన్మెడ లక్ష్మీనరసింహారావు గారు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జి గారు వారికి టికెట్ ఇచ్చి మన వార్డుకు పంపించడం జరిగింది. మరి కొండ నరసయ్య గారు గత 5 సంవత్సరాలలో కేసీఆర్ గారి పాలనలో మున్సిపల్ హయాంలో మన వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలన్నీ మరి మన పెద్దలు చెన్మడ లక్ష్మీనరసింహారావు గారు, మన కొండదేవయ్య, మన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ నరసయ్య గారి సోదరుడు, మన బీసీ నాయకుడు, మరి వారు కూడా వివరిస్తారు. మరి ముందుగా 18వ వార్డు అభ్యర్థి గురించి, మరి అభ్యర్థిని గెలిపించడం గురించి, చేసిన సేవల గురించి మరి మీకు వివరించాల్సిందిగా ముందుగా 10 సంవత్సరాల క్రితం అప్పుడు కొండ పావని పోటీ చేసినప్పుడు కూడా మీరందరూ కూడా ఆదరించినారు. తర్వాత కూడా కేసీఆర్ గారు, మరి కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉండి, మరి అప్పుడు రమేష్ బాబు గారు ఉండి, మరి అప్పుడు దాదాపుగా అన్ని వార్డులలో కూడా రోడ్స్ కూడా 80% మరి నిధులతోని మరి తమ్ముడు అక్కడ తీసుకొచ్చి మన డ్రైనేజీలు కానీ, మన రోడ్స్ కానీ, మంచినీటి ఇంటింటికి నల్ల కానీ, మరి లైట్లు కానీ అన్నీ కూడా దాదాపుగా పూర్తి చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఇంకొక 20% బాకీ ఉన్నది. ఇది కాదు, ఎప్పటికి కూడా మీకు మీ కుటుంబ సభ్యుడిగా నేను తప్పకుండా మీకు అండగా ఉంటానని కూడా నేను మాటిస్తున్నాను. ఈరోజు మా కుటుంబం ఎలాగో ఉన్న కుటుంబాలందరూ కూడా నేను ఆశీర్వదిద్దాము. మనకు కావాల్సింది మన కుటుంబంలో ఎవరికి ఆపత్తి వచ్చినా ఆదుకునే ఒక వ్యక్తి కావాలి మీ వాడకట్లో. దానిలో మేమందరము 3 అన్నదమ్ములము, మేమందరం కూడా ఈ వార్డు ప్రజలందరూ కూడా మేము అండగా ఉంటామని తెలియజేస్తూ, కాబట్టి మీరు కారు గుర్తుకు ఓటేసి మరి గెలిపించండి. ఇంకా చాలామంది కూడా డబుల్ బెడ్రూమ్లో ఇల్లు రాలేదు అంటే తమ్ముడు దాదాపుగా మీ ఇల్లు లేని వాళ్ళందరూ లిస్ట్ అంతా నాకు పొద్దున చూపించినాడు. ఆ లిస్టు పక్కకు పెట్టినారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మనకు అలర్ట్ అయిన ఇళ్లను కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్లకు, వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకే ఇచ్చుకున్నారు తప్ప నేను మనోళ్ళు కూడా ఆ రోజు పోయినప్పుడు కూడా ఎంత లొల్లి చేసినా కూడా ఇవ్వలేదు. మీరు మళ్ళీ 2 సంవత్సరాల్లో మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, తప్పకుండా మీకు ఎన్ని ఇల్లున్నా నేను లక్ష్మీనరసింహారావు గారిని బతిలాడైనా ఏమన్నా చేసి కేటీఆర్ గారు నాకు బాగా దగ్గర ఉంటారు. మరి వారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ కోట కింద తీసుకొచ్చైనా కూడా ఇల్లు లేని వారికి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
దేనిలోనైనా కూడా మీకు అన్నిట్లో కొండ దేవుని అండగా ఉంటాడు. మీరు ఒక నమ్మకంగా తమ్ముని గెలిపించుకోండి. 15 సంవత్సరాలు మీరు ఆదరిస్తున్నారు. అలాగే మేము ఉన్నంత వరకు కూడా మీకు అండగా ఉంటాము. ఈ రాజకీయాలలో వస్తాము పోతామనేది కాదు. ఇక్కడ పుట్టినాము, ఇక్కడ సేవ చేయాలనే భావం కొద్దీ నేను కూడా ఇప్పుడు ఎక్కువ టైం కూడా ఇక్కడనే ఉంటాను. 10 రోజులు స్టేట్ మొత్తం తిరిగిన 20 రోజులు వేములాలు ఉంటాను. మీ అందరికీ అండగా ఉంటాను కూడా నేను. మన వేములవాడ ప్రజలకు, ముఖ్యంగా నా పెద్దవాడ ప్రజలకు, అన్నదమ్ములకు, అక్కచారులకు, నాయకులకు కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతమందుకు ఆస్వాదించినారు. మరొకసారి ఆశీర్వాదాన్ని కోరుతూ కారు మీద ఓటేసి గెలిపాలని కోరుతూ, అదేవిధంగా ఇంతకుముందు చూద్దా ఎంపీటీసీ గెలిచినాను. అప్పుడు చూద్దా డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ అప్పుడు ఒక్కడే వాడే కాదు, అప్పుడు 3 వార్డు కలిసి ఇప్పుడు ఒక కౌన్సిల్ అయినది, ఒక వార్డు అయినది. అంతకుముందు చూద్దా 3 వార్డులలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ బీచ్ లైట్లు కానీ స్తంభాలు కానీ వేయడం జరిగింది. అదే కాకుండా అంతమందుకు 15 సంవత్సరాల కింద నీటి కొరత చాలా ఉన్నది. అప్పుడు వాటర్ అనేది పైపు ద్వారా ఇవ్వడం జరిగింది. అప్పుడు బోర్డు ఇవ్వడం జరుగుతున్నది. అప్పుడు ట్యాంకర్ల ద్వారా కూడా నా సొంత డబ్బులతో 3 వార్డులు కూడా సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత కౌన్సిల్ గెలిచిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో మనకు నీటి కొరత అనేది లేకపోయినది. వారు నీటి కొరత చేసినారు. అదే మన వార్డులో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ స్తంభాలు కానీ వేయడానికి మున్సిపల్ నుంచి 4,24 లక్షలు తీసుకొచ్చి పనులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పంట కాలం అనేది నేను ఇంతకుముందు 10 లక్షలు పెట్టినాను. అంతలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎందుకంటే వాడు చేయించిన పేరు వస్తుందని చెప్పి ఆ పంట కాలం ఆపేయడం జరిగింది. అదే కాకుండా అన్నసరి ఇంటి దగ్గర చూద్దా ఒక డ్రైనేజ్ ఉన్నది. మాకు ఈ వార్డులో ఒక 2 డ్రైనేజ్ మాత్రం మిగిలిపోయినాయి. వార్డు మన తెలుగు లక్ష్యం తీసుకోవడం జరిగినది. దయచేసి మీరు ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వంలో మనకి ఎన్ని పనులు జరిగినాయి, రేవంత్ వచ్చిన ఏం జరిగిందని మీ అందరూ తెలుసు. నేను చెప్పడం ముఖ్యంగా అన్నయ్య చెప్పినట్టు, నరేంద్ర చెప్పినట్టు మీకు అన్ని తెలుసు. ఈ రోజు మన ఒక మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి మన జెంట్స్కు ఏం చేసాడు కన్మరవత ఎంత మంది 30 రూపాయలు ఉన్నది. ఇప్పుడు ఎంత 70 రూపాయలు అనేది బస్ కిరాయి. ఒకరు ఫ్రీ పెట్టిండా, మిగతా వాళ్ళకు 70 రూపాయలు చేసిండా, ఈక్వల్ అయిందా? అదే కాకుండా మనకు మీ ఇంటిలో మీటర్ ఉన్నాయి 200 రూపాయలు కొంతమందికే ఫ్రీ వస్తుంది కరెంటు, మిగతా వాళ్ళకు ఇంకో మీటర్ ఉంటుంది. దాని మీద డబ్బులు ఛార్జ్ చేసి మనం ఆలోచిస్తున్నాం ఒక 200 ఫ్రీ చేసి అనుకుంటున్నాము. ఇవన్నీ మీరు ఆలోచించండి దయచేసి. మాట్లాడుతుందా అని చేయడం ప్రతి ఒక్కరు తెలుసు. వారి దృష్టిలో మీరు నమ్మండి. తను ఏదైనా పని కాకపోతే సినిమా నరసింహరావు తోని మా న్యాయంతో పని చేపిస్తాను పరిస్థితులు తెలియజేస్తున్నాను. దయచేసి మీకు అండగా ఉంటాను. మన వాడడం ఒక్కడే పెద్ద వాడలో మన రోడ్ అవుతాం వేరక్కడ కాదు. ఏ సమస్య వచ్చినా కానీ వెళ్ళ మీకు అండగా ఉంటాయని చెప్పడం జరుగుతున్నది. దయచేసి మీరందరూ కారు ఓడేసి గెలిపించాలని కోరుతున్నాను. మా పెద్దవాడు ప్రజలకు అన్నదమ్ములు అక్కలకు అందరికీ ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి జరగబోయేది చెప్పినప్పుడు మీ అందరూ ఉంటున్నారు. ఎందుకు వేయాలి కారు గుర్తుగాని మీరు కూడా ఆలోచించాలి. అంతేనా? ఎందుకైనా అనేక అందరూ కదా, నాలుగు అందరూ చెప్తున్నారు చేకూర్తుగానే ఎవరు పువ్వు గుర్తుగా అని చెప్తూనే ఉంటారు కదా. ఎందుకు వేయాలంటే ఇప్పుడు అన్న చెప్పిండు దేవన్న 23లో నేను పోటీ చేసిన. ఇక మీకు తెలుసు ఏడుసుడు తుడుసుడు ఏదైనా చచ్చిపోతాడు ఇవన్నీ తెలుసు. సరే మీరు గోస్ అనిపించిండొచ్చు. ఇక లేదు ఇంకొకటి ఏముంది 100 రోజులలో 6 గంటలకు మీ అందరి ఇళ్ళకి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒక ఫోన్ నెంబర్ తీసుకొని ఆయనతో కూడా కొట్టగానే ఒక ఓటీపీ వచ్చింది. ఒక చిట్టి మీద రాసిండ్రు మీకు ఇచ్చిందిగా మీరు రిజిస్టర్ అయిపోయిపో 100 రోజులు రాగానే మీకు అన్ని అమలు అవుతాయని చెప్పారు. ఇక మీరు చెప్పాలి. ఇప్పటికీ 2 సంవత్సరాలు అంటే 730 రోజులు, మళ్ళీ 2 నెలలు అంటే ఎంత, మళ్ళీ 60 రోజులు, 290 రోజులు అంటే ఇక 300 రోజులు దగ్గర 800 రోజులు దగ్గరికి వస్తున్నాయి. ఏమైనా మీరు ఒక్కసారి అంటారు. 420 హామీలనే అవన్నీ ఇస్తా 6 గ్యారెంటీలల్లా ముందుగాల 2000ది 4000 చెప్తారు. మరి చాలా మంది తల్లి పెన్షన్ వస్తున్నాయా? పెన్షన్ వచ్చి చేయలేదు. ఒక్కసారి పెన్షన్లు ఎవరు లేదా ఇలా పెన్షన్ 2000 పెన్షన్ వస్తుంది. ఎత్తిస్తారు వాళ్ళు 4000 ఇస్తారు. ఇచ్చిండ్రా? ఇప్పుడే నరసన్న దేవుడు మాట్లాడుకుంటూ చెప్పారు. వేములవాడ పట్టణంలో తాగు నీళ్ళ పోస్తుండే మీకు తెలుసు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక
47 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ట్యాంకులు 3 కట్టించి ఇలా 9,000 ఇళ్లకు మరి తాగే నీళ్ళు ఇచ్చిన దాహం తీర్చింది ఎవరు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేసీఆర్ గారు నాయకత్వంలో. ఇవాళ ఈ పాత రోడ్ల ట్రాఫిక్ ఎక్కడ అవుతుందంటే బైపాస్ రండి చేసి మరి ఇలా ప్రతి మన చౌరస్తాను సుందరంగా చేసింది ఎవరు అంటే కేసీఆర్ గవర్నమెంట్. బర్గనిస్కొని ఒకడు కాదు, ఓట్ల పోయి కాగితం మీద మరి నర్సన్న నిల్చున్న గుర్తు 2వ నెంబర్ మీద కారు మీద కోపంగా గట్టి గుద్దండి అందరు పోయి గుద్దుతే అలా గీపు వలుగుతుంది. ఈ పొలినాక మీకు సంక్షేమ పథకం వస్తుంది. ఇది ఆలోచించండి, మీరు కరెక్టా కాదని మీరు ఆలోచించండి. మీరు అటెండ్ చేయాలి కాబట్టి మీ అందరికీ మళ్ళొకసారి సమయంగా మనవి చెప్తా ఉన్నాను. కారు గుర్తుకు ఓటు వేయవలసింది మీకు బంగారు భవిష్యత్తు ఉండడానికి. ఇంకా 2.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది. తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ మిగిలిపోయిన పెద్ద పెద్ద పనులు ఏమున్నా కూడా చేపించే బాధ్యత నాదే అని సభకు చేస్తా ఉన్నాం.